వైఎస్ కుటుంబ సభ్యుల ప్రచారంతో కడప ఎన్నికల రాజకీయం వేడెక్కిపోతోంది. వివేక కుమార్తె సునీత ఇప్పటికే కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తున్నారు. తన తండ్రి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న షర్మిలను గెలిపించాలని పిలుపుస్తున్నారు. జగన్ మాత్రం అవినాష్ ఏ తప్పు చేయలేదంటూ తన చెల్లెలను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. మరోవైపు ఇప్పటికే కడపలో ఒక రౌండ్ ప్రచారం పూర్తి చేసిన పీసీసీ షర్మిల రాష్ట్ర ప్రచారానికి వెళ్లి తిరిగి రానున్నారు. ఈ క్రమంలో కడప పాలిటిక్స్ ఉత్కంఠ రేపుతున్నాయి. కడప జిల్లా పాలిటిక్స్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు సెంట్రిక్ గా తిరుగుతున్నాయి. వివేక హత్య కేసు విచారణ సిబిఐ పరిధిలోకి వెళ్లడంతో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం రెండు కాచీలిపోయింది. సీఎం జగన్, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజకీయ ప్రత్యర్థులుగా మారి ఎన్నికల్లో తలపడుతున్నారు. తన తండ్రి వివేక హత్య కేసులో 5 ఏళ్లుగా న్యాయం జరగలేదని, హత్యకు కారణమైన నిందితుడిని అవినాష్ ను రక్షించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని వైఎస్ సునీత ఆరోపిస్తున్నారు. షర్మిలకు మద్దతుగా సునీత ప్రజల్లో తిరుగుతూ వైసీపీని ఓడించాలని కోరుతున్నారు. వైఎస్ అవినాష్ ఏ తప్పు చేయలేదని నేను బలంగా నమ్మాను కాబట్టి నేను అవినాష్కు టికెట్ ఇచ్చాను. ఈరోజు అవినాష్ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేని వీరంతా చిన్న పిల్లాడైనా అవినాష్ను దూషించడం, అవినాష్ను తెరమరుగు చేయాలనుకోవడం ఎంతటి దారుణమైన కార్యక్రమమో అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని అడుగుతా ఉన్నా. మా అందరికన్నా చాలా చిన్నోడు అవినాష్, చాలా చాలా చిన్న పిల్లోడు. అటువంటి పిల్లోని జీవితం నాశనం చేయాలని చెప్పి నిజంగా ఇంత పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా కుట్రల్లో భాగం అవుతా ఉన్నారంటే నిజంగా వీళ్ళంతా మనుషులేనా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. కడప పార్లమెంటు స్థానానికి షర్మిల కాంగ్రెస్ పార్టీ నుంచి తలపడుతుండగా వైసీపీ నుంచి వైఎస్ అవినాష్ రెడ్డికి తిరిగి టికెట్ ఇచ్చారు జగన్. వివేక హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డిని రక్షించడమే కాకుండా తిరిగి అభ్యర్థిగా రంగంలోకి దింపడాన్ని జీర్ణించుకోలేని షర్మిల తన అన్న జగన్తో పాటు అవినాష్ రెడ్డిని ఢీకొట్టడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే కడప నియోజకవర్గంలో ఓసారి పర్యటించిన షర్మిల పీసీసీ అధ్యక్షురాలి హోదాలో రాష్ట్ర వ్యాప్త ప్రచారానికి వెళ్లారు. జగన్ ప్రభుత్వ విధానాలను ఎండకడుతూ రాష్ట్రమంతా తిరుగుతున్నారు. పోయిన మేనిఫెస్టోలో మీరు పెట్టిన అంశాలు పూర్తి మద్యపాన నిషేధం. మరి పూర్తి మద్యపాన నిషేధం మీరు ఎందుకు చేయలేదు? పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే మేము ఎలక్షన్లో కూడా ఓట్లు అడగము మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చి అని చెప్పిన మీరు మేనిఫెస్టోలో పెడుతున్నాం మేము అని చెప్పి, మేనిఫెస్టో అంటే మాకు బైబిల్తో సమానము, ఖురాన్తో సమానము, భగవద్గీతతో సమానము అని చెప్పిన మీరు ఈరోజు మేనిఫెస్టోలో మీరు చెప్పిన మాట నిలబెట్టుకోకపోగా ఇప్పుడు మళ్ళీ కొత్త మేనిఫెస్టో రిలీజ్ చేస్తుంటే మరి పాత మేనిఫెస్టోకు మీరు విలువ ఇవ్వకపోతే మీ కొత్త మేనిఫెస్టోకు ప్రజలు ఎందుకు విలువ ఇవ్వాలి అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పిన మీరే, మీ సర్కారే ఈరోజు మద్యం అమ్మే స్థాయికి దిగజారింది అంటే మరి మీకైనా మీ మేనిఫెస్టోకైనా ఏమి క్రెడిబిలిటీ ఉంది అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. షర్మిల రాష్ట్ర టూర్ పూర్తి చేసుకుని మే నెల 1న తిరిగి కడప నియోజకవర్గానికి చేరుకుని పోలింగ్ పూర్తయ్యే వరకు అక్కడే మకాం వేస్తారంటున్నారు. ప్రజలకు మద్దతుగా ప్రచారానికి రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వేర్వేరు సమయాల్లో రానున్నట్లు కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. ఇప్పటికే సునీత ఆమెకు మద్దతుగా ఊరువాడ ప్రచారం చేస్తున్నారు. వివేక హత్య కేసును ప్రస్తావిస్తూ తన బ్రదర్స్ కు సవాళ్లు విసురుతున్నారు. అన్ని కోట్లు తిరిగిన న్యాయం కోసం, న్యాయం కావాలి, మన వివేకం సార్కి న్యాయం కావాలి అని తిరిగి 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 మీ చేతుల్లో ఉంది. మన సార్కి ఎట్లయితే మన బాధ్యత ఉంది కదా, మనకు బాధ్యత కూడా ఉంది. ఆయన మనకి ఇన్ని వేసి పెట్టారే, ఆయన పట్ల మనం న్యాయంగా వ్యవహరించాలి. వివేకం సార్కి న్యాయం జరిపించండి, నిందితులకు ఓటు వేయకండి. దయచేసి హస్తం గుర్తుకి మన రాజశేఖర రెడ్డి గారి బిడ్డ వైఎస్ షర్మిలమ్మకి ఓటు వేసి న్యాయాన్ని గెలిపించండి అమ్మా. షర్మిల, సునీతల ప్రభావంతో వైసీపీ ఓట్లు చీలిపోతాయన్న గుబులు ఆ పార్టీ వర్గాల్లో కనిపిస్తుంది. దానికి తగ్గట్లుగానే కాంగ్రెస్ పార్టీ పైన పరోక్షంగా షర్మిలపై ఈ నెల 25న పులివెందుల సభలో సీఎం జగన్ బహిరంగంగా విమర్శలు చేశారు. చెల్లెళ్లను ఒక రేంజ్లో టార్గెట్ చేశారు. కుట్రలు కుతంత్రాలు చేసిన ఆయన శత్రువులతో పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్ళి వారికి మోకరిల్లి వారి కుట్రలో భాగమవుతూ వారి స్క్రిప్టులను
వారు చెప్పినది మక్కి టు మక్కి చదివి వినిపిస్తూ భాగమవుతా ఉన్న వీళ్ళ వైఎస్ఆర్ వారసులు అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. వైఎస్ఆర్ కీర్తి ప్రతిష్టలను ఆయన పేరునే ప్రజల మనసు నుంచి చెరిపేయాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ఉండకూడదని, వైఎస్ఆర్ విగ్రహాలు ఏ గ్రామంలోనూ కూడా ఉండకూడదని బహిరంగంగానే ఆ విగ్రహాలన్నింటినీ ముక్కలు చెప్పలు చేస్తాము అని చెబుతున్న వారితో చేతులు కలిపిన వీరా వైఎస్ఆర్ వారసులు అని అడుగుతా ఉన్నాను. అటు అన్న తమ్ముళ్లు జగన్ అవినాష్లపై యుద్ధం ప్రకటించిన అక్కా చెల్లెళ్లు షర్మిల సునీతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. వీరు చాలదన్నట్లు వైఎస్ ఫ్యామిలీకి చెందిన మరింత మంది ప్రచార రంగంలోకి దిగుతుండడం ఆసక్తికరంగా మారింది.